సంతోషపడ్డది మా విద్యుత్ ఉద్యోగులే అధ్యక్ష, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఒకవైపు ఇది పరిస్థితి విద్యుత్, ఇది గ్రామాలకు వెళ్ళాలంటే విద్యుత్ అధికారుల పరిస్థితి ఏందో తమరికి కూడా తెలుసు అధ్యక్ష. గ్రామాలకు వెళ్తే పొరపాటున వసూలు కనుక పోతే ఏ ఊర్లో కూడా గ్రామ పంచాయతీ ఆఫీసులో వేసి తాళం పెట్టని ఊరు లేదు అధ్యక్ష మా విద్యుత్ సిబ్బందిని ఆనాడు. లేదు, రైతాంగానికి వ్యవసాయం వదిలిపెట్టి ఇంకొక ప్రత్యేకమైన పని ఉండే అధ్యక్ష. సబ్ స్టేషన్ ముందుకు రావాలి, ధర్నాలు చేయాలి, అందులో ఎవరో ఒకరితో ఆవేశపరులు ఉంటే లోబడికి వెళ్ళి ఆ ఉన్న రెండో మూడో కుర్చీలు ఇరగొట్టాలి, కేసుల పాలు కావాలి అధ్యక్ష. ఇది ఆనాడున్న పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవం కాదని ఎవరు చెప్పగలరు? చెప్పండి అధ్యక్ష. ఒకవైపు ముఖ్యమంత్రి గారి పార్టీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పార్టీ ఆనాడు అధికారులు ఉంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ ధర్నాలు చేసింది, రాస్తారోకోలు చేసింది. ఇదే హౌస్లోకి ఎండిపోయిన కంకులు, వరి కంకులు, మక్క కంకులు, పత్తి చేలు తీసుకొని వచ్చింది. ఒకవేళ వీరి పార్టీ అధికారంలో ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి పార్టీ ఆ పని చేసింది అధ్యక్ష. ఈ సభలో ప్రతిరోజు నిత్యకృష అధ్యక్ష. ఆ రోజు ఈ సభలో రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పేది అసత్యమైతే, నేను చెప్పేది వాస్తవ దూరం అయితే ఈ సభలోనే రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. తీసి చూడవచ్చు అధ్యక్ష, పరిశీలించవచ్చు అధ్యక్ష. మేము చెప్పింది నిజమే కనుక పొరపాటు అనుకుంటే. ఇదే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సాక్ష్యం అధ్యక్ష. వీళ్ళే పాత్రదారులు అధ్యక్ష అన్నాడు, వేరే ఎవరో కాదు. వీరిద్దరే పాత్రదారులు, అందులో సందేహం లేదు. ఉన్నారు, మా వాళ్ళు కూడా ఉన్నారు, అందులో సందేహమేం లేదు. మా వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను అనడం లేదు. మీ పార్టీలో నేను చెప్పింది మీ పార్టీల గురించే, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఏం జరిగింది ఆనాడు విద్యుత్ ఈ సమస్య ఉండడం వల్ల? ఇప్పుడు వారే చెప్పినట్టు విద్యుత్ అనేది ఇవాళ మనిషి జీవితంలో అంతర్భాగమైంది అధ్యక్ష. విద్యుత్ లేకుండా ఒక అడిగేసే పరిస్థితి లేదు. రాత్రి పడుకునే ముందు స్విచ్ టచ్ చేయాలి, పొద్దుగాలు లేస్తే మంచం నుంచి దిగాలంటే అదే స్విచ్ టచ్ చేయాలి. ఇంతగా జీవితంలో భాగమైంది వాళ్ళ విద్యుత్ అనేది. విద్యుత్ రంగాన్ని బాగు చేసుకోకుండా మేము బాగుపడినాం, మేము అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటే అది అమాయకత్వం అయింది అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు మొట్టమొదటిగా విద్యుత్ రంగం పైన దృష్టి సారించి తను ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం మొట్టమొదటిగా నియమించుకుంది సీఎండీలను అధ్యక్ష. మన విద్యుత్ సంస్థలకు అనుభవం లేని సీఎండీలు నియమించుకోవడం ద్వారా అందులో తెలంగాణకు సంబంధించి తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు, తెలంగాణ గురించి అవగాహన ఉన్న వాళ్ళని తీసుకోవడం ఉపయోగం అని చెప్పి పూర్తిగా మన వాళ్ళను డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళను, అనుభవంతో ఉన్న వాళ్ళను తీసుకోవాలని చెప్పి వారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయము ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు నింపడానికి కారణమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మొట్టమొదటి ఆలోచన. ఆ రోజు కూర్చోబెట్టి చర్చ మొదలు పెడితే 2 రోజులు 3 రోజులు దానిపైన వర్క్షాప్ కండక్ట్ చేశారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. అప్పటికే ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది. 85లో వారు ఎమ్మెల్యే అయిన రోజు నుంచే సిద్దిపేటలో వచ్చిన విద్యుత్ కష్టాలు, దానిపైన వారు చేసిన ఆలోచనలు, అప్పటికి అనేక మంది సీనియర్లతోని, అందులో ఉండే ఉద్యోగస్తులతోని, అధికారులతోని వారు చేసిన చర్చల వల్ల వారికి పూర్తిగా దానిపైన అవగాహన ఉంది అధ్యక్ష. వెంటనే విద్యుత్ ఎక్కడో చోట తెద్దాం, గ్రిడ్ అనుసంధానం కూడా స్పీడప్ చేద్దాం. అప్పటికే గ్రిడ్ అనుసంధానం సంబంధించి కేంద్రం నుంచి అవకాశం వచ్చినా అలా ఇక్కడున్న సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దాని పట్ల కొంత నిర్లక్ష్యం వహిస్తే కూడా ఆ తర్వాత వెంటనే దానికి సంబంధించిన గొడవ కూడా ఇక్కడ జరిగింది, వారి ఛాంబర్ ముందర